హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న బిఎస్ ఇన్ఫ్రా వారి సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK అండ్ ఆల్సో 3 BHK ఫ్లాట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ దగ్గర నుంచి లగ్జరియస్ ఫ్లాట్స్ వరకు కూడా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇక లొకేషన్ వచ్చేసి నంది హిల్స్, ఇటు బిఎన్ రెడ్డికి అటు మీర్పేట్కి మధ్యలో అప్రాక్స్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి నంది హిల్స్లో లొకేట్ అయి ఉంది. మీరు ఇమేజ్లో మ్యాప్ కనుక చూసినట్లయితే బీడి రెడ్డి గార్డెన్ లైన్ నుంచి మీరు మీర్పేట్కి వెళ్తుంటే నంది హిల్స్లో ఇమేజ్లో చూస్తున్నట్టు శాంటినోస్ గ్లోబల్ స్కూల్ని ఆనుకొని ఉన్న నంది హిల్స్లో లొకేట్ అయి ఉంది. ఇక లొకేషన్ హైలైట్స్ గురించి చెప్పాలంటే మీకు మినిమం 1 కిలోమీటర్ రేడియస్ నుంచి 3 to 4 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా మంచి యాక్సెసిబిలిటీ ఉన్న డెవలప్డ్ లొకేషన్ అని చెప్పొచ్చు. పక్కనే ఉన్న గ్లోబల్ స్కూల్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉన్న ఒక డెవలప్డ్ లొకేషన్లో లొకేట్ అయి ఉంది ఈ అపార్ట్మెంట్. ఇక ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే లొకేట్ అయి ఉంది ఈ అపార్ట్మెంట్. సో చూస్తున్నారు కదా, మంచి రోడ్ సైడ్ విడ్త్తో 2 ఎగ్జిట్ గేట్వేస్తో అండ్ బేస్మెంట్ కూడా మీరు 1 లెవెల్ ఆఫ్ బేస్మెంట్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో పార్కింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి ఈ అపార్ట్మెంట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో చుట్టూ కూడా ఏదైతే ఈ కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మధ్యలో అరౌండ్ 15 to 20 ఫీట్ డిస్టెన్స్తో మంచి రన్నింగ్ ట్రాక్ అండ్ ఆల్సో రన్వే, స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీకు అవైలబుల్ ఉంది. అండ్ సోలార్ ఫెన్సింగ్ కూడా మీరు ఇమేజ్లో చూసినట్లయితే, సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు 2 BHK దగ్గర నుంచి 3 BHK వరకు కూడా మినిమం 1157 నుంచి 1722 బిల్టప్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఫ్లాట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఇమేజ్లో చూసినట్లు మీకు మినిమం 1157 దగ్గర నుంచి 722 ఫ్లాట్స్తో ఈస్ట్ అండ్ ఆల్సో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్స్. సో 19 ఫ్లాట్స్ అనమాట పర్ ఫ్లోర్కి. సో 19 into 5 ఫ్లోర్స్ అంటే 95 ఫ్లాట్స్తో ఉన్న ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మంచి గ్రీనరీతో, చుట్టూ సోలార్ ఫెన్సింగ్తో, రన్నింగ్ ట్రాక్తో పాటు స్పేషియస్ కార్ పార్కింగ్, రన్వే అయితే ఈ అపార్ట్మెంట్లో అయితే మీకు అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సో 3 లిఫ్ట్స్తో పాటు సో ఒక బేస్మెంట్ కూడా, ఒక సెల్లార్, ఒక లెవెల్ ఆఫ్ సెల్లార్ బేస్మెంట్ కూడా మీరు చూసి ఉంటారు. సో అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 5 ఫ్లోర్స్తో ప్రతి ఒక్క దగ్గర కూడా మంచి స్పేషియస్, అంటే సైడ్స్కి కానీ అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ అయితే చెప్పాలంటే మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది అన్నమాట. ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా 1 acre ఆఫ్ ల్యాండ్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. నేను స్టార్టింగ్లో లిస్ట్ అవుట్ చేసినట్టు ఈ అపార్ట్మెంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్లాట్స్ దగ్గర నుంచి లగ్జరియస్ ఫ్లాట్స్ వరకు కూడా సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో 2 BHK మినిమం 1157 బిల్టప్ ఏరియా దగ్గర నుంచి 3 BHK 1722 బిల్టప్ ఏరియా వరకు కూడా ఈ అపార్ట్మెంట్లో సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కార్నర్ ప్లాట్స్ అయితే మోస్ట్లీ మీకు 3 BHK ఫ్లాట్స్ అండ్ మిడిల్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ కూడా 2 BHK ఫ్లాట్స్తో అయితే కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. సో చూస్తున్నారు కదా, మంచి స్పేషియస్గా నేను ఏదైతే చెప్పానో లాస్ట్లో అపార్ట్మెంట్ ఎండింగ్లో అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ అండ్ ఆల్సో జిమ్, కాన్ఫరెన్స్ రూమ్స్ అవన్నీ కూడా, కాన్ఫరెన్స్ రూమ్ కానీ క్లబ్ హౌస్ అవన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో దట్ ఇప్పుడు ఈ వీడియోలో నేను కవర్ చేసేది మాత్రం 1205 SFTతో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియోలో మీరు 1722 SFTతో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. సో ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా నెక్స్ట్ వీడియోలో 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్, ఇదే అపార్ట్మెంట్లో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 1205 SFTతో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు మనం చూసేది ఈస్ట్ ఫేసింగ్. సో ఈస్ట్ ఫేసింగ్ పక్క నుంచే మీరు చూస్తే లిఫ్ట్ అండ్ ఆల్సో దాని పక్క నుంచి కూడా 3 BHK ఫ్లాట్స్. దీని ఎదురుగా కూడా నేను చెప్పేది 1722 SFTతో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ
2 BHK మోడల్ ఫ్లాట్ 1205 SFT బిల్టప్ ఏరియాతో ఎల్ షేప్ హాల్తో ఓపెన్ కిచెన్, పూజ గది, కామన్ వాష్రూమ్తో పాటు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్ కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేనటువంటి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ ఓపెన్ కిచెన్, ఆ ఓపెన్ కిచెన్ పక్కనే సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా కూడా మంచి డైమెన్షన్స్తో ఉన్న సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా. అండ్ మెటీరియల్స్ కూడా యూజ్ చేసిన మెటీరియల్స్ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ బ్రాండ్ ఐటమ్సే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్ పక్కన ఇది స్టోర్ రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే పూజ గదిలాగా కూడా వాడుకోవచ్చు. సో ఇది మంచి డైమెన్షన్స్తో ఉన్న పూజ గది. అండ్ ఓపెన్ కిచెన్తో పాటు మంచి డైనింగ్ ఏరియా, అంటే సౌత్ సైడ్ వెంటిలేషన్తో పాటు ఆ సౌత్ సైడ్ డైనింగ్ ఏరియా అంతా కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్స్తో అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైమెన్షన్స్ కూడా ఏదైతే యూటిలిటీ ఏరియా డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో, అండ్ ఆల్సో మీకు సౌత్ సైడ్ మంచి స్పేస్ ఉంది కాబట్టి 15 to 20 feet కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మంచి స్పేస్ తీసుకోవడం వల్ల కూడా అక్కడ నుంచి వచ్చే విండ్ కానీ వెంటిలేషన్ కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి కూడా అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ ఎల్ షేప్ హాల్తో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్కి ఇప్పుడు మీరు చూస్తున్న కామన్ వాష్రూమ్, ఎదురెదురుగా ఉన్న 2 bedrooms, 1 చిల్డ్రన్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. అండ్ కామన్ వాష్రూమ్, మీరు ఇప్పుడు చూసిన కామన్ వాష్రూమ్ కూడా ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్స్ అండ్ మెటీరియల్ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. అండ్ డైమెన్షన్స్ కూడా, వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో పాటు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా, అంటే ఇంక్లూడింగ్ POP అదంతా కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా క్వాలిటీ కాంప్రమైజ్ అయినటువంటి, అండ్ ఆల్సో రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో, అండ్ క్వాలిటీ ప్రతి ఒక్క దగ్గర కూడా క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో పాటుగా వెంటిలేషన్ కూడా మీరు సౌత్ సైడ్ విండో రావడం, ఆ సౌత్ సైడ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే యూటిలిటీ ఏరియా సౌత్ సైడ్ వచ్చిందో అదే సైడ్ మీకు విండో రావడం వల్ల కూడా అక్కడ నుంచి విండ్ కానీ వెంటిలేషన్ కానీ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్కి కూడా మీకు అదే లెవెల్ ఆఫ్ మీకు వెంటిలేషన్ మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా మీరు చూసిన కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కంటే కూడా కొంత పెద్దగానే అనిపిస్తుంది. అండ్ చూడ్డానికి డైమెన్షన్స్ కానీ, అండ్ టైల్స్ కాంబినేషన్స్ కూడా, ఫ్లోరింగ్లో టైల్స్ కాంబినేషన్ కానీ, వాల్ పెయింట్స్ కానీ అదంతా కూడా సో మంచి ఒక డీలక్స్ 2 BHK ఫీల్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో ఉన్న 1205 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్. ఈ 2 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 5,000 per SFT అండ్ 4 lakhs ఎక్స్ట్రా ఫర్ అమ్యూనిటీస్. సో ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ మీకు అరౌండ్ 64 lakhs ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, price negotiation, directly call me on 944015 9446 and please subscribe my channel for more updates like these properties. Thanks for watching this video. Thank you.